మనిషి అన్న తర్వాత మంచి చెడ్డ తెలుసుకోవాలి. అందరినీ ఇలా తని తగిలేస్తే ఎలా జీవిస్తావు చంద్ర? నీకేమైనా మతిపోయిందా? పోయింది కనుకని మీ వంటి వారి సహవాసం చేసి బంగారు వంటి బ్రతుకు పాడు చేసుకున్నాను. మీ ముఖస్థుతులు నమ్మి మోసపోయాను. అంధకారంలో కొట్టుకుంటున్న నాకు దేవదాస్ దయ వల్ల వెలుగు దొరికింది. ఓ అదే ఆ సంగతి. చీదరింపుతో ఆదరం పుట్టుకొచ్చిందన్నమాట. తల బొప్పిగట్టేనేగా కనువిపోయేది. మీ స్నేహితులు మామూలు మనుషులు కాదు భగవాన్. వారి ముఖంలో ఆకర్షణ, మాటల్లో కాఠిన్యం, మనసులో దయ. ఆప్, అంతటితో ఆప్. ఆ తర్వాత మనకు అర్థమైంది. చంద్ర, వేస్తే వేసావు కానీ భలే ఎత్తు వేసావు. కల్లా కపటం తెలియని వాడు, జమీందారు బిడ్డ. భగవాన్, వారి డబ్బు కోసం నేను ఆశించడం లేదు. ఇదిగో వారిచ్చిన డబ్బు వారికే ఇచ్చే. అరే, ఏదో వేళాకోళం అనుకున్నాను. నిజంగానే నీకు మతిపోయింది. ఇదిగో చంద్ర, ఈ వెరులో పడితే ఎందులో కాకుండా పోతావు. నీ ఇష్టం, నీ మేలు కోరి చెప్తున్నాను. నిజంగానా? అక్షరాల. అయితే నాకు ఉపకారం చేసి పెడతావా? అలాగే. ఏం చేయను? దేవదాసుని ఇక్కడికి తీసుకురావాలి. చంపేశావు. ఆనాడు తీసుకురావడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. నా వల్ల కాదు. ఆ మాట అనకు. మనవాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు. కానీ దేవదాస్ ఇప్పుడు మామూలు మనిషి కాడే. ఏ పక్క తాగుబోతయ్యాడు.